హలో వెల్కమ్ టు కుక్ విత్ తారం. ఈరోజు బటర్ మసాలా నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఏంటి నూడిల్స్ తయారు చేయడం కూడా చెప్పించాలా, మాకు తెలియదా అనుకుంటున్నారేమో. కానీ ఈ మాదిరి నేను చెప్పించిన విధంగా ఒకసారి తయారు చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఫిదా అయిపోతారు. మనము ఎప్పుడు చేసే మాదిరి కాకుండా కొంచెం ఈ మాదిరి డిఫరెంట్గా చేసుకున్నామంటే, అదే పదార్థాలు ఉపయోగిస్తాం కానీ కొంచెం డిఫరెంట్గా చేసుకున్నామంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. దీనికి ఒక కడాయి తీసుకొని దానిలో ఒక పెద్ద, ఇక్కడ నేను 2 నూడిల్స్ తీసుకున్నాను. నూడిల్స్ ప్యాకెట్ 2 తీసుకున్నాను కాబట్టి దానికి ఒక పెద్ద ఉల్లిగడ్డని కట్ చేసి అది ఆయిల్లో వేసి కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమోటాని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇది తర్వాత ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఇవి కొంచెంగా ఒక కప్ అంత నీళ్లు పోసుకొని దీన్ని ఉడికించుకోవాలి. దీనిలో ఎక్కువ నీళ్లు పోసుకొని ఉడికించుకోకూడదు. ఇది ఉడికిన తర్వాత దీన్ని తీసి ఆరనిచ్చి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నీళ్లు పోసుకొని నూడిల్స్ని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపించడానికి 2 రకాలుగా ఉండే 2 వెరైటీస్ నూడిల్స్ తీసుకున్నాను. మన దగ్గర ఏమి నూడిల్స్ మనకి ఏమి ఇష్టమవుతుందో అది తీసుకొని మనం చేసుకోవచ్చు. తర్వాత ఇది ఉడికిన తర్వాత నూడిల్స్ పక్కన పెట్టుకొని అదే కడాయిలో బటర్ వేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి 2 to 3 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో గరం మసాలా, సాల్ట్, మ్యాగీ మసాలా పౌడర్ వేసుకొని తర్వాత కసూరి మెథి కూడా వేసుకోవాలి. వేసుకొని దీన్ని కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకోవాలి, బటర్ బయట వచ్చేంత వరకు. తర్వాత మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకొని చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న నూడిల్స్ వేసి ఎలా అంటే అలా కలపకుండా కొంచెం సున్నితంగా కలుపుకోవాలి. తర్వాత దీనిపైగా క్రీమ్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. మనము ఎప్పుడు చేసే నూడిల్స్ నీళ్ళలో వేసి ఉడికించి మసాలా పౌడర్ వేసే మాదిరిగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసుకున్నామంటే అది డిఫరెంట్ స్టైల్లో ఎంజాయ్ చేయవచ్చు. ఎంతైనా ఎప్పుడైనా హోమ్ మేడ్ ఇస్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరికొత్త వంటకంతో తిప్పి మిమ్మల్ని కలుస్తా. అంతవరకు బాయ్.